తిరుమల పవిత్రతను కాపాడటంపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా బాబుగారు? శ్రీవారి పాదాల చెంత హోటళ్లకు, ప్రైవేటు వ్యక్తులకు భూములను కేటాయించడానికి ఎందుకు అంతగా ఆరాటపడుతున్నారు? రద్దు చేస్తున్నట్లు ప్రకటించి 2 నెలలు కూడా కాకముందే మళ్లీ భూములను కేటాయించడం భక్తులను, ప్రజలను పిచ్చివాళ్లను చేసి మోసం చేసినట్లు కాదా? అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను పదే పదే తప్పుబట్టే మీరు అంతకంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవడానికి కారణమేంటి? తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూములను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయం మనకు తెలిసిందే. భారీ సంఖ్యలో భక్తులు, స్వామీజీలు, సాధువులతో కలిసి తిరుమలకు పాదయాత్ర కూడా చేసిన రామచంద్ర యాదవ్ ఎన్నో కేసులు, బెదిరింపులకు గురి చేసిన ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోరాడారు. ఈ పోరాటానికి మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా భారీ మద్దతు రావడంతో గత్యంతరం లేక ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు కనీసం 2 నెలలు కూడా గడవక ముందే మరో కుట్రకు తెరలేపారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అలిపిరి నుండి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ముంతాజ్ హోటల్కి భూములను కేటాయిస్తే వాటిని రద్దు చేసి ఇప్పుడు ఏకంగా అలిపిరి శ్రీవారి పాదాల చెంత నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్ల విలువ చేసే భూమిని హోటళ్ల నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు టీటీడీ పాలక మండలి సంచలన ప్రకటన చేసింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీలు వేరైనా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని మోసం చేయడంలో టీడీపీ, వైసీపీ పార్టీలు రెండూ ఒక్కటే అని మరోసారి రుజువయ్యింది.